సాజీరా, పట్టా, లవంగం, ఇలాయచీ, మొగ్గ, బగారా ఆకు, కాస్త పెరుగు, నిమ్మరసం, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి. నేను ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే బీర్నీస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి అవైలబుల్ ఉన్నాయి, ఇంతవరకే వేసాను. ఇది చిట్టి ముత్యాలు అంటారండి ఈ రైస్ని, వాసన బియ్యము. అందులో కాస్త కందిపప్పు కలుపుతాను. 2 కప్పులకి ఒక 1/4 కప్పు కందిపప్పు కలుపుతాను. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. కుక్కర్ పెట్టి కుక్కర్లో కాస్త నూనె, నెయ్యి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని, ఇప్పుడు నేనైతే నూనె వేసాను. అందులో మనం చూపించిన మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేసుకున్నాక క్రష్ చేసిన అల్లం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బ్రౌన్గా వేగాక క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసేయాలండి. కారం, ఉప్పు వేయాలండి. వేసాక కాస్త కలిపి ఒక 2 స్పూన్స్ పెరుగు వేయాలి. పెరుగు ఎందుకు వేస్తామంటే అన్నము విడివిడిగా పొల్లుగా ఉండడానికి, ప్లస్ ఏ కూర లేకున్నా కూడా తినడానికి రుచిగా ఉంటుంది. పెరుగు, నిమ్మరసం వేయాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఇది 3 కప్పుల కొలత అండి. ఇది ఈ విధానం. ఇప్పుడు కాస్త ఎసరు ఎంత అవసరమో అంత ఎసరు పోసి దాన్ని మూత పెట్టేయాలి. కుక్కర్ మూత. నేను 3 కప్పులు పోసాను కాబట్టి 4.5 కప్పులు వాటర్ పోస్తాను. 2, 3, 4. ఓకే, ఈ వాటర్ని ఇందులో పోసేస్తాను. ఇప్పుడు దీన్ని కలిపి కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్ అయ్యాక దించేసుకుంటే వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ. వేడి పులావ్ రెడీ. పులావ్ చేసే విధానం చూసారు కదా. ఇన్స్టెంట్గా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. ఓకే, ఇద్దరి కోసం ఇది, మా ఇద్దరికి.